తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణని చైనా జపాన్లా తయారు చేస్తాము, అదే మన టార్గెట్, భారతదేశంలో ఉండేటటువంటి నగరాలు కానీ భారతదేశం కానీ తెలంగాణకి కంపారిజన్ కాదు అంటూ ఒక స్టేట్మెంట్, బలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే తెలంగాణలో ఉండేటటువంటి హైదరాబాదు, అటు ఢిల్లీతో కానీ ముంబైతో కానీ మద్రాసుతో కానీ బెంగళూరుతో కానీ పోటీ పడాల్సిన అవసరమే లేదు, అసలు తెలంగాణ అంటేనే చైనా జపాన్ గుర్తు చేసుకోవాలి అనేటటువంటి స్థాయిలో ఆయన ఒక భారీ ప్రకటన జారీ చేశారు. వాస్తవాలకి రాకుండా కేవలము ఈ ప్రకటనలు జారీ చేయడం వల్ల ఎంత మేరకు ఫలితాలని రాష్ట్రం సాధించగలుగుతుంది అనే ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది. ఎందుకంటే ఒకవైపు ఏమో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దివాళా తీసినటువంటి వాస్తవికమైనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. ఏటా ప్రభుత్వము 1,20,000 కోట్ల రూపాయల వరకు అప్పు చేయాల్సినటువంటి దుస్థితి, ఇప్పటి వరకు జరిగినటువంటి అప్పు 1,10,000 కోట్లు అనేటటువంటి దాన్ని పక్కన పెడితే భవిష్యత్తులో ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప రాష్ట్రం నడవడం అనేటటువంటిది సాధ్యం కానటువంటి దుస్థితి ఎదుర్కొంటోంది. అంతేకాకుండా ఉపాధి కల్పనకు సంబంధించి హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ రంగము, ఇతరత్ర మార్గాలు అనేక రకాలైనటువంటి ఉపాధి చిన్న చితక లభిస్తున్నప్పటికీ గ్రామ ప్రాంతాల్లో కానీ ఒక మోస్తరు నగరాల్లో కానీ ఉపాధి దొరికేటటువంటి పరిస్థితి కానీ, కనీసం వాళ్ళ బ్రతకడానికి, తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి సరైనటువంటి మార్గాలు కానీ కనిపించినటువంటి దుస్థితి వెన్నాడుతోంది. మరోవైపు రైతులు ఇంకా అంటే రైతులు తాము ఎందుకు పండిస్తున్నామో, ఎందుకు వ్యవసాయం చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్పులు చేయడం, పంచిపెట్టడం, ఈ రెండో ప్రక్రియల కార్యక్రమంగా పెట్టుకుని ప్రభుత్వంలో కొనసాగడానికి, ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి సంక్షేమ పథకాలు మాత్రమే అంటూ ముందుకెళ్తున్న స్థితిలో లక్షల కోట్ల రూపాయలని కుమ్మరించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులను డెవలప్ చేసినప్పుడు పరిస్థితుల్లో మాత్రమే దేశంలో ఉండేటటువంటి, కనీసం భారతదేశంలో ఉండేటటువంటి ప్రధాన నగరాలతో పోటీ పడేటటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఆ వాతావరణం కానీ, అంతటి ఆర్థికమైనటువంటి సంపన్నత కానీ రాష్ట్రానికి లేదు. రాష్ట్రం ఎప్పుడూ కూడా ఉద్యోగుల జీతాలకు సంబంధించి కసరత్తు చేయడము, ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు సమకూర్చుకోవడం, ఈ రెండే పరిపాలన అంటే. ఇవే లక్ష్యాలు, అప్పులు చేయడము, ఈ 3 లక్ష్యాలతోటే ముందుకెళ్తున్నటువంటి స్థితిలో చైనా జపాన్ తోటి పోల్చుకోవడం అనేటటువంటిది ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రకటనగానే మనం చూడాలి. నిజానికి భారతదేశం కూడా చైనాతో కానీ జపాన్తో కానీ పోల్చుకోకూడదు. ఎందుకంటే జపాన్ ఆర్థిక పరిస్థితిని మనం అధిగమించి మనం థర్డ్ ప్లేస్లోకి వచ్చేస్తున్నాం అని చెప్పేసి భారీగా ప్రకటన చేసుకోవచ్చు. కానీ జపాన్ ఉండేటటువంటి పరిస్థితి, ఒక రాష్ట్రం అంతా కూడా ఉండనటువంటి జనాభాతో ఉండేటటువంటి జపాను, విశాలమైనటువంటి భారతదేశము, 145 కోట్ల జనాభాతో ఉన్న భారతదేశంతో పోల్చడమే తప్పు. ఇక చైనా విషయానికి వస్తే 1990 నాటికి 2 ఆర్థిక వ్యవస్థలు సమానంగా ఉంటే గడిచిన 35 సంవత్సరాల కాలంలో భారతదేశం కంటే కూడా 6 రెట్ల ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉందనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూస్తే కనుక ఇప్పుడు మనది $4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయితే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిలో 6 అంటే $24 ట్రిలియన్, అంటే మనకంటే కూడా 6 రెట్లు సంపన్నమైన దేశంగా చైనా అభివృద్ధి చెందింది కేవలం 35 ఏళ్ల కాల వ్యవధిలో. ఇక ఆ దేశంలో పనిచేసేటటువంటి తీరు కానీ, ప్రభుత్వం అక్కడ ఉండేటటువంటి ప్రజల చేత పనిచేయించేటటువంటి తీరు కానీ, బాధ్యత, జవాబుదారీతనం కానీ, ఇవన్నీ భారతదేశంలో ఊహించలేము. రాజకీయ నాయకులు ప్రజలకి పప్పు బెల్లాల డబ్బులు పంచిపెట్టడము, తమ అధికారం కాపాడుకోవడము, అవినీతి, కాంట్రాక్ట్ తప్ప చైనాలో ఉండేటటువంటి జవాబుదారీతనం కానీ, ప్రజల్లో కనిపించేటటువంటి సుశిక్షితమైనటువంటి స్థాయి కానీ ఎక్కడ మన దేశంలో కనిపించదు. అందులోని రాజకీయ నాయకులు ఆ రకమైనటువంటి క్రమశిక్షణ ప్రజల్లో రావాలని కూడా కోరుకోరు. తమకు ఓటేస్తే చాలు, వాళ్ళు రాత్రి పగలు తాగి పడుకున్నా మనకు సంబంధం లేదు, తాగడానికి అవసరం, అది కూడా మనకు ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. పగలు రాత్రి తాగడానికి అవసరమైన మద్యం షాపులు మనము నిర్మించి ఇవ్వాలి. అంటే నిర్మించడం అంటే వాళ్ళు పెట్టుకుంటారు, మనం వేలం వేసి ఇచ్చేయాలి. ఇటీవల హైకోర్టు తెలంగాణ దుస్థితిని గురించి వ్యాఖ్యానిస్తూ తెలంగాణకు మరో పేరు పెట్టాలా అనేటటువంటి ప్రశ్న వేసింది. అంటే మరో పేరు అంటే మద్యానికి సంబంధించినటువంటి పేరు పెట్టాల్సి ఉంటుందేమో అంది. అంటే అంతటి దయనీయమైనటువంటి స్థితిలోకి ప్రజలను తోసిపుచ్చుతూ ప్రజల ఆదాయం అంటే ప్రజల ఆదాయాన్ని
తాగుడు ద్వారా, మద్యం వ్యసనం ద్వారా బలహీనం చేసి వాళ్ళని మళ్ళీ ఆదాయ వనరుగా మార్చుకోవడం అనేటటువంటి ఒక దుస్థితిలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ వాతావరణం ఇలా ఉండగా చైనాని కొట్టేస్తాము, జపాన్ని కొట్టేస్తాము అనేటటువంటి ప్రకటనలో ప్రగల్భాలు కానీ పరిహాసాస్పదంగానే కనిపిస్తాయి. కనీసం 2 ఏళ్ళు అయింది వీళ్ళు వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాదు ప్రధానమైనటువంటి గుండెకాయలంటే హైదరాబాద్లో మౌలిక వసతులకు సంబంధించి ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారు? కనీసం ఒక్క ఫ్లైఓవర్ అన్న సొంతంగా కట్టగలిగారా? ఇక మూసీకి సంబంధించి ప్రక్షాళన చేపడతామన్నారా? అసలు మూసీ ప్రక్షాళనకు సంబంధించి అది 55 కిలోమీటర్లు నగరంలో ప్రవహిస్తుంటే అసలు ఒక చర్య అన్న మూసీ ప్రక్షాళనకు సంబంధించి తీసుకోగలిగారా? మరో 3 ఏళ్ళు మాత్రమే ఉండేటటువంటి ప్రభుత్వము ఇంకా ఇంతవరకు కూడా ఒక్క అడుగు వేయలేనటువంటిది. ఇక నగరానికి సంబంధించి గత చరిత్రలోకి వెళ్ళి నగరానికి ఒక పర్యాటక ప్రదేశం, నగరానికి అందం తెస్తున్నాయి. నగరం యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇప్పటికీ కూడా చార్మినారు, గోల్కొండ, కుతుబ్షాహి టూమ్స్ ఇవి మాత్రమే చెప్పుకునేటటువంటి వాతావరణం. హుస్సేన్ సాగర్ కనీసం 1000 ఎకరాల విస్తీర్ణంలో నగరం నడిబొట్టున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ని, ట్యాంక్ బండ్ని కూడా పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి కానీ, లేదంటే హుస్సేన్ సాగర్నే కనీసం హుస్సేన్ సాగర్ని కూడా ప్రక్షాళన చేయలేనటువంటి దుస్థితిని ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి. ఇక మూసీ ప్రక్షాళన అనేది సాధ్యమయ్యేటటువంటిది. నిజానికి నగరానికి అందంగా ప్రవహిస్తున్నటువంటి మూసీని శుద్ధి చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దగలిగితే ఒక పెద్ద పర్యాటక క్షేత్రంగా మారుతుంది. కానీ ఆ దిశలో కూడా నడవలేనటువంటి, నిధులు లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు చైనా జపాన్ని మేము అధిగమిస్తాము, చైనా జపాన్లతోటే మాకు పోటీ, బొంబాయి తోటి కానీ, ఢిల్లీతో కానీ, మద్రాసుతో కానీ పోటీయే లేదు అంటాం అనేది ఒక సాహసోపేతమైనటువంటి ప్రకటనే. కానీ అది వాస్తవ రూపం దాల్చడం అనేది సాధ్యం కాదు. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం ద్వారా సాధించుకున్నటువంటి దాంట్లో అతి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కేసీఆర్ తనకి నచ్చినట్లుగా ప్రకటనలు చేసి 10 ఏళ్ల కాలం పరిపాలించి కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్గా చేస్తానన్నారు. అంటే ఇప్పుడు టర్కీకి ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి నగరంగా, అంటే తుర్కీ ఎప్పుడు అంటున్నారు, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద నగరం, అంటే అత్యధికమైనటువంటి జనాభా ఉండేటటువంటి 4వ నగరంగా గుర్తింపు పొందినటువంటి ఇస్తాంబుల్ కింద పాత బస్తీ ఓల్డ్ సిటీని అంతా మార్చేస్తున్నాము అంటూ కేసీఆర్ తాను అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటన జారీ చేశారు. ఇంకా ఇప్పుడు కూడా మరి పాత బస్తీ ఎలా ఉంది? ఆ మురికితో కూడినటువంటి చిన్న చిన్న సందులు, ఉపాధి లేకుండా తిరుగుతున్నటువంటి యువతరం, అక్కడ ఉండేటటువంటి యువతలో 30% ఉపాధి, అంటే ఒక పర్మనెంట్ ఉపాధి లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని. కనీసం పాత బస్తీకి సంబంధించి మౌలిక వసతులు ఏ మేరకు డెవలప్ చేశారు? హుస్సేన్ సాగర్ లాంటి ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసుకోలేరు. అంటే 2 బిల్డింగ్లు, ఒక అంబేద్కర్ విగ్రహం, సచివాలయం కడితే సరిపోతుందా? అంటే ఇస్తాంబుల్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ అంటే పోల్చుకుంటే కేసీఆర్ ప్రకటనలో డొల్లతనం అర్థమవుతుంది. 10 ఏళ్లలో మరి ఇస్తాంబుల్ని ఎలా చేయలేకపోయారు అనేటటువంటిది, అంటే రాజకీయ నాయకులు చేసేటటువంటి ప్రకటనలో వాస్తవికత ఎంత దూరంగా ఉంటుంది అనే దానికి ఆనాడు కేసీఆర్ చేసినటువంటి ప్రకటన. 10 ఏళ్ల కాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ప్రకటనలే చేస్తూ వచ్చారు. కరీంనగర్ని లండన్గా మార్చేస్తానన్నారు. అసలు లండన్కి అంటే భారతదేశాన్నే కాదు, ప్రపంచంలోనే అత్యధిక దేశాలని పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటి లండన్ నగరము కొన్ని శతాబ్దాల చరిత్రకి సాక్షిభూతము, ఒక విశాలమైనటువంటి ప్లానింగ్తో కూడినటువంటి సిటీ. దాని కరీంనగర్ని లండన్ చేస్తాననే ప్రకటనలో అప్పట్లోనే హాస్యం అంటూ నవ్వులు వచ్చినప్పటికీ ఆ తర్వాత కరీంనగర్ అభివృద్ధికి ఆయన ఏం చర్యలు తీసుకున్నాడంటే శూన్యం. ఇంకా వరంగల్ని సెకండ్ హైదరాబాద్గా మారుస్తాను, వరంగల్ అనేది తెలంగాణకి 2వ రాజధానిలా ఉంటుంది అంటూ మరో ప్రకటన జారీ చేసి 3,000 కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధికి ఇచ్చేస్తున్నానన్నారు. అదేమైందో తెలియదు. అంటే ఇలా నాయకులు గతంలో కేసీఆర్ ఇలాంటి మాటలు కబుర్లు చెప్పే దిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా వాస్తవాన్ని ఏమాత్రం ప్రతిబింబించనట్టి మాటలు చెప్తున్నారు. ఇది ఎంత మేరకు ఫలిస్తుంది? రాజకీయ నాయకులు చేసేటటువంటి ప్రకటనల్ని మీడియాలో పతాక శీర్షికలకి, ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాలైనటువంటి బులెటిన్లలో చూపించడానికి ఉపయోగపడతాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లోని కార్యరూపం దాల్చేటటువంటి అవకాశం లేదు. చైనా జపాన్ సంగతి ఇది పక్కన పెట్టినా రోజు రోజుకి శరవేగంగా విస్తరిస్తున్నటువంటి ముంబై, బెంగళూరు లాంటివి నగరాలతోటి పోటీ పడటం కూడా హైదరాబాద్కి ఒక
ఒక ప్రతిష్టాత్మకంగానే ఉంటుంది. కానీ మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా మేము మొత్తం మార్చేస్తున్నాం చైనా జపాన్ అనడం అనేది ఇది కేవలం ఒక ప్రకటనగానే చూడాల్సి ఉంటుంది. ప్లానింగ్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటటువంటి 160 కిలోమీటర్లు 200 కిలోమీటర్లని కలిపేసుకుని మెగా సిటీ చేసేస్తామంటే, ఒకవేళ ప్రభుత్వమే తలుచుకుంటే మొత్తం స్టేట్ మొత్తాన్ని కూడా సిటీ స్టేట్ అన్నట్టుగా మార్చేసుకోవచ్చు. కలిపేసుకుని స్టేట్మెంట్ ఇచ్చి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి కూడా అసెంబ్లీకి ఉంటుంది. కానీ ఎంత మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసామనే దాన్ని పక్కన పెట్టి కలుపుకుంటూ గ్రామాలని ఊళ్ళని కలుపుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన అదే పెద్ద అభివృద్ధి అయిపోతుంది అనేది కేవలం ప్రజల్ని మోసపుచ్చేటటువంటి మభ్యపుచ్చేటటువంటి ప్రకటనగానే మనం చూడాలి.